భరద్వాజ గారు, హ్మ్. ఇప్పుడు ఒక డిస్కషన్ పాయింట్ ఒకటి. 'అఖండ 2', 'ఓజీ' 2 ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అనేది ఒక టాకు. ఒకే డేట్. ఒకే డేటు. హ్మ్. ఒకే డేట్‌కి వస్తున్నాయని చెప్పి ఒక టాకు. ఒకవేళ వస్తే ఎవరు నెగ్గుతారు? ఎవరు తగ్గుతారు? లేకపోతే ఏ సినిమా ఎలా ఉంటుందనేది అభిమానుల మధ్య క్యూరియాసిటీ డిస్కషన్ పాయింట్. అవును. అంటే సెప్టెంబర్ 25 హ్మ్. ఓజీ రిలీజ్ డేట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. మొన్న ప్రకటించారు బయటకి. అయితే 'అఖండ 2'కి సంబంధించి షూటింగ్ ప్రారంభించిన రోజే వాళ్ళు ఈ లాక్ చేశారు. డేట్‌ని లాక్ చేసుకున్నారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళేమి ప్రకటించిన డేట్ కాదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి ప్రకటించలేదు వాళ్ళు. అవును. కానీ మెమరీలో ఉందది. హ్మ్. మెమరీలో సెప్టెంబర్ 25 'అఖండ 2'కి లాక్ చేసుకున్నారు అనేటువంటి విషయం ఉంది. ప్రజల స్మరణలో ఉందది. హ్మ్. వీళ్ళు డేట్ అనగానే అదేమిటి అదే రోజు 'అఖండ 2' కూడా ఉంది కదా అని చెప్పి మీడియా నుంచి, అలాగే సోషల్ మీడియా నుంచి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. హ్మ్. అంటే బాలకృష్ణ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ తలబడబోతున్నారా హ్మ్. ఒకే డేట్ రిలీజ్ అయ్యి? పైగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో అంటే ఇప్పుడు 3 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు ఆయన. అవును. ఈ 3 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఆయన సినిమాల్లో కొనసాగాలా వద్దా అనేది తర్వాత నిర్ణయం ప్రకటిస్తానన్నాడు ఆయన. ఆ 3 సినిమాలు ప్రధానంగా 'హరిహర వీరమల్లు', హ్మ్. తర్వాత 'ఓజీ'. అంటే ఈ రెండిటి షూటింగ్‌లు ఆయన ఆహ్, ఉప ముఖ్యమంత్రి కావడానికి ముందే 75% పూర్తయిపోయి ఉన్నటువంటి సినిమాలు. హ్మ్. నిజానికి 'ఓజీ' షూటింగ్ నుంచే ఆ రోజు ఆయన వెళ్ళి తెలుగుదేశంతో ఐక్య సంఘటన కట్టాడు. హ్మ్. రాజమండ్రి జైలుకి వెళ్ళి. ఆ వెళ్ళటానికి ముందు ఆయన 'ఓజీ' షూటింగ్‌లోనే ఉన్నాడు. అప్పటి నుంచి కూడా క్రేజ్ ఉంది ఆ సినిమాకి. రెండోది ఆ సినిమా డైరెక్టర్ సుజిత్‌కి ఒక ఫాలోయింగ్ ఉంది. హ్మ్. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నటువంటి మాఫియా సినిమాలు అద్భుతంగా తీస్తాడు హ్మ్. అనే ఒక ఇమేజ్ ఉంది ఆయనకి. అలాగే ఈ సినిమాకు సంబంధించినటువంటి గ్లిమ్స్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఎన్నికల కంటే ముందే అవును. రిలీజ్ అయింది. అందులో పవన్ కళ్యాణ్ కనిపించినటువంటి సన్నివేశాలకి జనాల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్సు ఎంతగా వాళ్ళలో నాటుకుపోయిందో పవన్ కళ్యాణ్ గారి ప్రతి సభలోనూ చూస్తున్నాం మనం. అవును. అంటే ప్రతి సభలో ఆయన మైక్ ముందుకు రాగానే ఫ్యాన్స్ నుంచి ఓజీ ఓజీ అని అరుపులు రావటం, ఆయన దయచేసి అది మాట్లాడొద్దు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ అది కాదు, హ్మ్. అది మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం, ఇప్పుడు కాదు అని అనునయించాల్సిన పరిస్థితి ప్రతి సభలోనూ వస్తోంది. అవును. ప్రతి మీటింగ్లోనూ ఇదే గొడవ. మీరు ఇంకేదో అంటున్నారు, మీరు ఓజీ గురించా అని చెప్పి ఆయన వివరణ ఇవ్వటం అనేది ప్రతి సభలోనూ జరుగుతోంది. కాబట్టి అంతగా జనాలకు కనెక్ట్ అయిపోయినటువంటి గ్లిమ్సెస్ అది. హ్మ్. ఆ ఇమేజ్ ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కంటే కూడా 'ఓజీ' మీదే అభిమానుల్లో దృష్టి ఉంది. అలాగే తర్వాత సినిమా నెమ్మదిగా సెట్స్ మీదకి వెళ్ళే సినిమా అది. అవును. 'ఉస్తాద్ భగత్ సింగ్'. అందుకని 'ఓజీకి' ఆ ప్రాధాన్యత దక్కింది. ఎప్పుడైతే వీళ్ళు సెప్టెంబర్ 25 అన్నారో ఇమ్మీడియట్‌గా ఆ డేట్‌లో ఏమున్నాయని వెరిఫికేషన్ మొదలుపెట్టిన వాళ్ళకి 'అఖండ 2' తగిలింది. హ్మ్. 'అఖండ 2' నుంచి అధికారికంగా ఇంకా ప్రకటన రాలా. సవరింపు రాలేదు. అదే మళ్ళీ సవరింపో రెండోసారి. లేకపోతే ఏదో ఒక క్లారిఫికేషన్ రాలేదు. హ్మ్. వాళ్ళు మామూలుగానే ఉన్నారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు షూటింగ్ అయితే వేగంగా జరుగుతోంది జార్జియాలో. హ్మ్. జరుగుతోంది. వాళ్ళ ధోరణి చూస్తే అంటే మేకింగ్ ఆఫ్ 'అఖండ 2' గనక ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఆ డేట్‌కి కమిట్ అయి ఉన్నట్టుగానే కనిపిస్తోంది. అవును. ఈ సెప్టెంబర్ 25 అనే డేట్‌కి వాళ్ళు కమిట్ అయ్యి పనిచేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. కాబట్టి 2 సినిమాలు రిలీజ్ అయిపోతే ఏమిటి పరిస్థితి అనేది చర్చ మొదలైంది. 2 సినిమాలు రిలీజ్ అవ్వటం వలన ఏమీ జరగదు. హ్మ్. 2 సినిమాలు పైగా ఇప్పుడు ఆ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు. బాలకృష్ణ గారి బర్త్‌డే సందర్భంగా అంటున్నారు. జూన్ 10న జు అది గ్లింప్స్ అని అవును. అది కూడా పెద్ద దూరమేం లేదు. 'అఖండ 2' గ్లింప్స్ ఇంకో వచ్చే 10 అవకాశం ఉంది. రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. 8 రోజులే ఉంది. దానిలో డేట్ అనౌన్స్ చేస్తారు అనేది. 'అఖండ 2' డేట్ అనౌన్స్ చేయటం కోసమే ఆ గ్లిమ్స్ వదులుతున్నారు అని. ఆ రోజు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ రోజు సెప్టెంబర్ 25 అని ప్రకటించొచ్చు కూడా. అవును. ప్రకటించడం వలన 2 సినిమాలకి వచ్చిన ఇబ్బందేం లేదు. హ్మ్. ఇప్పుడు సినిమా థియేటర్లు పర్టికులర్‌గా సింగిల్ స్క్రీన్స్ పెద్ద హీరోల సినిమాల కోసం తపస్సు చేస్తున్నాయి. హ్మ్. అదే మనం చూసాం నిన్న మొన్న జరిగినటువంటి వ్యవహారం. అవును. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ గొడవ ఏంటి? వాళ్ళు బాధపడుతున్నటువంటి విషయం కనీసం ఒక పెద్ద హీరో సినిమా నెలకొకటి ఉంటే చాలు మేము. ఏదో పద్ధతిలో బతికేస్తామని అడుగుతున్నారు వాళ్ళు. హ్మ్. ఎక్కువ గ్యాప్ వచ్చేస్తోంది. 12 మంది హీరోలు ఉన్నారు. ఈ 12 మంది హీరోలు నెలకొక సినిమా రిలీజ్ పెట్టుకుంటే మాకు అంతకంటే కావాల్సిందేమీ లేదు. హీరోలారా కొంచెం
వేగంగా సినిమాలు చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు. అందుకని ఇప్పుడు 2 సినిమాలు అఖండ 2 అలాగే ఓజీ ఒకే డేటును విడుదలవుతున్నాయంటే సినిమా హాళ్ళ వాళ్ళకి పండగే, అభిమానులకి పండగే. అవును. కాబట్టి నష్టం ఏమి వాటిల్లదు. ఈ సినిమా చూసిన వాళ్ళు ఆ సినిమా చూడరు అని ఏం లేదు. వెళ్తున్నాడు ఇట్లు. అవును, అఖండ 2 అనేది ఒక సిరీస్లో ఉంది. అది ఆయన సెకండ్ హ్యాట్రిక్ ప్రోగ్రాంలో భాగంగా రిలీజ్ అవుతున్నటువంటి సినిమా. అది బోయపాటికి చాలా కీలకమైనటువంటి సినిమా అది. అందుకని కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు అందరూ. ఆ సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమా కూడా చూస్తారు, ఇది చూసిన వాళ్ళు అది చూస్తారు. ఇప్పుడు గతంలో కూడా చిరంజీవి సినిమా అలాగే బాలకృష్ణ సినిమా పక్క పక్కన రిలీజ్ అయ్యాయి కదా. అవును. వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య. కానీ ఇది ఇద్దరు క్లాస్కి వెళ్తారా? ఇప్పుడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారు కదా, క్లాస్కి వెళ్తారా లేదా? ఒకే రోజు రిలీజ్ అవ్వటం క్లాష్ ఏం కాదు. ఒకే రోజు ఒకే హీరో సినిమాలు 2 రిలీజ్ అయినటువంటి సందర్భాలు కూడా చూసాం కదా మనం. అవును, బాలకృష్ణ గారి బాలకృష్ణవి రిలీజ్ అయినాయి, చిరంజీవివి రిలీజ్ అయినాయి గతంలో. కృష్ణ గారివి 4 సార్లు జరిగింది. అలాగే 2 మల్టీ స్టారర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి ఆయనవి, కృష్ణవి. వాళ్ళు ఎప్పుడు పోటీ అనుకోలేదు. ఒక సినిమాకి ఇంకో సినిమా పోటీ అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైనా తప్పే. పైగా గతంలో విపరీతమైన ప్రెజర్ ఉండేది, ఇప్పుడు ఆ ప్రెజర్ లేదు. మీరు 2 సినిమాలు కాదు ఇంకొక 2 సినిమాలు విడుదల చేసినా మేము రెడీగా ఉన్నామని వీళ్ళందరూ తపస్సు చేస్తున్నారు ఇక్కడ థియేటర్లో వాళ్ళు. థియేటర్స్ కాబట్టి ఆ 2 సినిమాలు రిలీజ్ చేస్తే పండగే, సెలబ్రేషనే. ఓకే, థియేటర్ల వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు, అలాగే అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటారు. వాళ్ళకి సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఈవెంట్ కావాలి. ఈవెంట్ లేకపోవడంతో ఇప్పుడు రిలీజులకు ఎందుకు ఎగబడుతున్నారు? అవును, రిలీజులు లేకే, కొత్త రిలీజులు లేక పెద్ద హీరోల సినిమాల రిలీజులు చూసి సంతృప్తి పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఈ 2 సినిమాలు అదే రోజు 25వ తారీఖు సెప్టెంబర్ రిలీజ్ అవటం వలన వచ్చిన నష్టమేం లేదు. వాళ్ళు ఓజీ ఉంది కాబట్టి వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, ఆ సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి వీళ్ళు డేట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 సినిమాలు రిలీజ్ అయిపోతే హ్యాపీగానే ఉంటుంది. అలా 2 సినిమాలు కనుక రిలీజ్ అయితే కనీసం 3 నెలలకి వాళ్ళు హ్యాపీనే, థియేటర్ వాళ్ళు హ్యాపీ, అలాగే ఆడియన్స్ హ్యాపీ, అభిమానులు హ్యాపీ. చూద్దాం, మీరు అన్నట్టు ఏం జరిగింది అనేది చూద్దాం. ఇది అఖండ 2 కూడా పాన్ ఇండియా సినిమా అంటున్నారు, అది ఓజీ కూడా పాన్ ఇండియా మార్కెట్. అంటే హరిహర వీరమల్లుతో పాన్ ఇండియా మార్కెట్ స్థిరీకరణ చేస్తాం పవన్ కళ్యాణ్కి అంటున్నాడు ఆయన, రత్నం గారు. చూద్దాం. కాబట్టి ఆ సినిమాను కూడా పాన్ ఇండియా మార్కెట్, ఆల్రెడీ సుజిత్కో మార్కెట్ ఉంది అక్కడ. ఎస్, అఫ్ కోర్స్ ఫస్ట్ డే సెకండ్ డే రికార్డులు స్టార్ట్ చేశారు కదా కలెక్షన్స్. అవును, వాటి కోసం తగ్గుతారేమో చూద్దాం. తగ్గాల్సిన అవసరం ఏం లేదండి, ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ గొడవ బాలకృష్ణదే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన సినిమా చూస్తారు, అలాగే సాధారణ ప్రేక్షకులు కూడా 2 సినిమాలని చూస్తారు. ఒక సెలబ్రేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. వేగంగా సినిమాలు చేయండి అని చెప్పి హీరోలను ప్రాధాయపడుతున్నారు. ఓకే, అందుకని అది ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.